హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ కొత్త రేషన్ కార్డుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులని స్మార్ట్ కార్డులుగా జారీ చేయనుంది. ఈ కార్డుల్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేస్తున్నారు. బ్యాంక్ ఏటీఎం కార్డ్ సైజులో క్యూఆర్ కోడ్తో ఈ స్మార్ట్ రేషన్ కార్డులను రూపొందిస్తున్నారు. అలాగే ఈ కార్డుల పంపిణీకి పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతుంది. అన్నీ కుదిరితే వచ్చే నెలలోనే వీటిని పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులపై ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కార్డుదారు ఫోటో ఉంటుంది. రేషన్ కార్డు నెంబరు, రేషన్ షాప్ నెంబర్ వంటి వివరాలు పొందుపరుస్తారు. అలాగే కార్డు వెనుక వైపు లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వివరాలు ప్రింట్ చేయనున్నారు. రేషన్ డీలర్ల దగ్గర ఈ పోస్ యంత్రాల సహాయంతో ఈ స్మార్ట్ రేషన్ కార్డును స్కాన్ చేస్తారు. అప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలు, రేషన్ సరుకుల వినియోగానికి సంబంధించిన పూర్తి సమాచారం చూడొచ్చు. ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ప్రింట్ చేయడం కోసం ఏపీటీఎస్ ద్వారా టెండర్ ప్రక్రియ పూర్తి చేయగా ప్రస్తుతం కార్డులను ముద్రిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1.46 కోట్లకు పైగా కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో చాలా మంది అర్హులైన పేదలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నా సరే వాటిని పక్కన పెట్టేశారు. ఈ క్రమంలో లక్షల సంఖ్యలో దరఖాస్తుల పెండింగ్లో ఉండిపోయాయి. కూటమి ప్రభుత్వం అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తుంది. తల్లిదండ్రుల నుంచి వేరుపడిన వారిని స్ప్లిట్ చేయడం, రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడానికి, సభ్యుల పేర్లు తొలగించడానికి, అడ్రస్ మార్చుకునేందుకు అవకాశం ఉంది. మే నెలలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతుంది. అంతేకాదు, ఈ రేషన్ కార్డుకు సంబంధించిన స్టేటస్ను చెక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. దీనికోసం ఏపీ సేవా పోర్టల్ అధికారిక వెబ్సైట్ వచ్చేసి vswsonline.ap.government.in ఓపెన్ చేసి హోమ్ పేజీలో సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ సెర్చ్ లింక్ ఉంటుంది. ఈ లింక్లో రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇచ్చిన నెంబర్ను ఎంటర్ చేయాలి. కింద క్యాప్చాను నమోదు చేసి సెర్ప్ పైనే క్లిక్ చేయాలి. అప్పుడు రేషన్ కార్డు స్టేటస్ కనిపిస్తుంది. కార్డు ఏ దశలో ఉందో కూడా తెలుస్తుంది. ఒకవేళ పెండింగ్ ఉంటే ఎవరి వద్ద పెండింగ్లో ఉందో కూడా చూడొచ్చు. రేషన్ కార్డు సర్వీస్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో తెలుస్తుంది. మొత్తం మీద కొత్త రేషన్ కార్డులపై క్లారిటీ వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.